ఇక విశాఖ వెళ్దాం. విశాఖలో సముద్రంలో బోటు ప్రమాదానికి గురై గల్లంతైన 6 మత్స్యకారుల విషయంలో విషాదక నిజం వెలుగు చూస్తోంది. ఈ ప్రమాదంపై విచారణ జరిపిన త్రిసభ్య కమిటీ తన నివేదిక ప్రభుత్వానికి సమర్పించింది. గల్లంతైన 6 మత్స్యకారులు మృతి చెందినట్టుగా కమిటీ నిర్ధారించింది. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, చేపట్టిన సహాయక చర్యలపై నివేదికలు వివరాలు తెలిపినట్టుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇచ్చేందుకు ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ మీనా ఉన్నారు. ఎస్ మీనా, చాలా విషాదకరం. ఆ గాలింపు చర్యలు కంటిన్యూగా ప్రభుత్వం తరపు నుంచి అన్ని రెస్పాన్సిబిలిటీగా చేస్తుంది. బట్ ఆ నివేదికలో మాత్రం కొంచెం తట్టుకోలేని విషయాలు తెలిసినట్టు తెలుస్తుంది. ఇంకా నివేదికలో ఏ విషయాలు పొందుపరిచారు, ఏం చెప్తారు మత్స్యకారు కుటుంబాలు? రైట్. అంటే ఈ నెల 1వ తేదీన జరిగిన 1వ తేదీన విశాఖ తీరం నుంచి మత్స్యవేటకు వెళ్ళిన మత్స్యకారులు 7 ఎవరైతే ఉన్నారో వారిలోని ఒకరైతే సురక్షితంగా బయటపడ్డారు. అయితే 6 అయితే ఇప్పటివరకు కూడా కోస్ట్ గార్డు కానీ మత్స్యశాఖ అధికారులు కానీ గాలింపు చర్యలు ముమ్మరం చేసినప్పటికీ కూడా, ప్రభుత్వం పటిష్టమైన ఏర్పాట్లు పూర్తి చేసినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా వారు దొరకలేని పరిస్థితి. అయితే ఇప్పుడు కొన్ని నిమిషాల క్రితమే త్రిమేన్ కమిటీ అయితే నివేదికను అందించింది. తర్వాత ప్రభుత్వం కూడా అఫీషియల్గా కూడా ఇప్పుడే అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది. అయితే 6 కూడా మరణించినట్లు కూడా ధృవీకరించి నిర్ధారించి కూడా మనకి నివేదికను అందజేయడం జరిగింది. అయితే 7 సభ్యులు అయితే ఎవరైతే ఉన్నారో మత్స్యకారులు అయితే ఈ వేటకి వెళ్ళిన తర్వాత అక్కడ వాతావరణం అతలకుతలం అవడంతో కొంత అస్తవ్యస్తకు వాతావరణం ఇదవడం తర్వాత బోట్ అనేది తిరగబడడంతో అక్కడ మత్స్యకారులు తిరగబడిపోయి ఆ సముద్రంలోకి గల్లంతైన విషయం అయితే అందరికీ తెలిసిందే. అయితే అక్కడి నుంచి వారు చాలా వరకు కూడా ఈదుకుంటూ వచ్చినా కూడా బొడ్డుకి చేరలేని పరిస్థితి, వారు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే నివేదిక ఇప్పుడు కొన్ని నిమిషాల క్రితమే అయితే త్రిమేన్ కమిటీ అయితే నివేదికను అందించింది. ఇప్పుడు ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటించింది. కాసేపటి క్రితం అయితే కొల్లు రవీంద్ర మంత్రి ఇక్కడ ఎవరైతే ఉన్నారో 6 కుటుంబాలు మృత్యులు 6 ఫిషర్స్ మ్యాన్ వాళ్ళ కుటుంబాలకైతే పరామర్శించడానికి వెళ్ళడం జరిగింది. అయితే వారిని పరామర్శించినప్పుడు అయితే మహిళలు అయితే మాత్రం